యువ భారతావని దిక్సూచి రాహుల్ గాంధీ. నేడు పుట్టినరోజు వేడుకలు డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించిన నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజకీయాల్లో నెమ్మదిగా నిశ్శబ్దంగా సాగిన ఓ యువ నాయకుడి యాత్రకు నేడు మరో మలుపు. జూన్ 19 రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రాజకీయ ప్రస్థానాన్ని, సిద్ధాంతాలను విశ్లేషించుకునే సందర్భం ఇది. ఒత్తిళ్లకు లోనయ్యే సమయంలోనూ విమర్శల్ని ఎదుర్కొంటూ ప్రజల మధ్య నడిచి తనదైన ముద్ర వేసిన నాయకుడిగా రాహుల్ ఎదిగిన విధానం ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తుంది. రాహుల్ గాంధీ జననం 1970 జూన్ 19న న్యూఢిల్లీలో జరిగింది. ఆయన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు. జవహర్లాల్ నెహ్రూ వంటి స్వాతంత్ర సమరయోధులు ఆయన తాతయ్య. ఇందిరాగాంధీ లాంటి మాజీ ప్రధాని ఆయన నానమ్మ. ఈ నేపథ్యంలో ఆయనపై రాజకీయ భవిష్యత్తు ప్రభావాన్ని ముందుగానే కలిగించింది. మా యువ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే గాంధీ కుటుంబం అని చెప్పి మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి తర్వాత రాహుల్ గాంధీ గారే చెప్పక తప్పదు. అలాగే రాహుల్ గాంధీ గారు అదే కాకుండా కాంగ్రెస్ పాలనలోనే దేశ అభివృద్ధి ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందింది. బీజేపీ వచ్చినాల నుంచి కొట్లాటలు, మత కలహాలతో ఈ దేశం అట్టుడికి పోతుంది. మళ్ళా కాంగ్రెస్ వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధాని మన దేశానికి ఏ మచ్చ లేకుండా, ఈ మత కలహాలు లేకుండా చేసి అందరికి ఉద్యోగాలు, యువతకు మంచి భవిష్యత్తును ఇస్తాడు అని ఆశిస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.